సుప్రీంకోర్టు తీర్పును ఎలా అమలు చేస్తారు అది మనం చూడాలి. సార్, ఇజ్రాయెల్ దాడికి మద్దతు మోడీ టూర్పై మాటలు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో టూర్ చేస్తున్నారు. నిన్న ఆయన ఇజ్రాయెల్ పార్లమెంట్లో కూడా మాట్లాడారు. మొదటిసారి అంట ఇంతవరకు. అంటే అది ఘనతనా లేకపోతే ఇంకోటి ఆలోచించాలి. ఎందుకు మొదటిసారి? 75 ఏళ్ల భారతదేశంలో ఇంకెవరు ఎన్ని దేశాలు చూసాము, ఎన్ని దేశాలతో మనకు సంబంధం ఉంది, ఎందుకు ఇజ్రాయెల్ పార్లమెంట్లో భారత ప్రధానమంత్రి మాట్లాడలేదంటే సాంప్రదాయకంగా భారతదేశం పాలస్తీనాకు విముక్తి, దానికి స్వతంత్ర దేశం ఏర్పడాలన్న దానికి మద్దతు. ఇజ్రాయెల్తో మనకు 1992 వరకు అసలు మనకు పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు లేవు. 92 వరకు లేవు. 92 తర్వాత అంటే 30 ఏళ్ళు అయింది, 32 ఏళ్ళు. ఎందుకు మనం అంతకాలం ఊరుకున్నాం? మనకు కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. ఒకరి భూభాగాన్ని ఇంకొకరు ఆక్రమించకూడదు, ఇవన్నీ. సో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనా రెండు ఏర్పడాల్సి ఉండగా పాలస్తీనా భూభాగాన్ని కూడా ఇజ్రాయెలే ఆక్రమించటం, అప్పటి నుంచి చాలా కాలం వాళ్ళ మీద సాగినటువంటి దాడులు, నిర్బంధాలు, మొత్తం అరబ్ ప్రపంచంలో కల్లోలం, ఇవన్నీ మనం చూసాం. అవన్నీ అక్కడ అలా పెట్టి తాజాగా కూడా గాజాలో ఎంత మారణహోమం జరుగుతుంది, ఎంతమంది చిన్నపిల్లలు ఆసుపత్రుల మీద దాడులు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో భారత ప్రధానమంత్రి ఇజ్రాయిల్కి వెళ్ళి టెర్రరిజం అనేది ఉండకూడదు, ఎట్టి పరిస్థితులైనా పౌరులు అనేవాళ్ళు మరణించడాన్ని సహించమని, అది పిల్లలను చంపుతున్నారు. గాజాలో పిల్లలు వేల సంఖ్యలో చనిపోయారు. ఇది ఒక అంతర్జాతీయ సంక్షోభం, మానవతా సంక్షోభం అని చెప్పి ఐక్యరాజ్య సమితి కూడా తీర్మానం చేస్తే అటువంటి దేశానికి వెళ్ళి టెర్రరిజం నిరోధం గురించి పాఠాలు చెప్పడం నిజంగా ఒక విధంగా చాలా తీవ్రమైన చర్య. ఇజ్రాయెల్కు నరేంద్ర మోదీ వెళ్ళటం, దేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ సరే కమ్యూనిస్టులు కానీ ఇంకా అనేక మంది బుద్ధిజీవులు, ఇది చాలా సరైన చర్య కాదు. అందులో ఈ సమయంలో ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్తో నేరుగా దాడి చేస్తూ యుద్ధానికి తలపడుతున్న సమయంలో భారత ప్రధానమంత్రి ఇజ్రాయిల్కి వెళ్ళి అంత సంఘీభావం ప్రకటించి వాళ్ళందరూ లేచి స్టాండింగ్ అవేషన్ ఇచ్చారంట. ఇజ్రాయిల్లో ఉన్న భిన్నమైన పార్టీలు కూడా, అంటే ఎందుకు రావు, ఎవరు వాళ్ళని దూరం, వాళ్ళు చేస్తుంది తప్పు, దుర్మార్గం, జాత్యహంకారం, యూదు జాత్యహంకారం అని వాళ్ళని దూరం పెట్టారు. ఆ దూరం పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము కావలించుకోవడమే కాకుండా వాళ్ళతో రక్షణ ఒప్పందం కూడా చేసుకోవడానికి ఇప్పుడు చర్చలు జరుపుతున్నారు. మీరు ఇజ్రాయెల్తో రక్షణ ఒప్పందం చేసుకోవడం అంటే మిగిలినటువంటి యావత్ అరబ్ ప్రపంచము ఇంకా చాలా దేశాలతో మీరు దూరం కావటం, ఇంకా అది జరగబోతుంది. ఇప్పుడు చైనా కూడా ఇజ్రాయెల్ను కాస్త కట్టడి చేస్తే కానీ ప్రపంచ శాంతి రాదన్న పద్ధతిలో వాళ్ళు చెప్పారు. ఇజ్రాయెల్ను చంకలో పెట్టుకున్న వ్యక్తి ఒకరే ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ తప్ప. ఈవెన్ పాకిస్తాన్ కూడా, ఏ దేశం కూడా వర్ధమాన దేశాల బయటితో కూడా ఇజ్రాయెల్కు సత్సంబంధాలు లేవు. దాదాపు అది ఒంటరిగా ఉంది చాలా కాలం పాటు. ఆ తర్వాత ఇప్పుడు ఈ పరిణామాల మధ్యలో మోదీ అక్కడికి వెళ్ళడం, దీని మీద రాహుల్ గాంధీ కూడా ఒక తీవ్రమైన ప్రకటన చేశాడు. దీంట్లో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది, అది ఎపిస్టైన్ టేప్స్ ట్విస్ట్. ఎపిస్టైన్ టేప్స్లో ఇజ్రాయెల్ పర్యటన, నరేంద్ర మోదీ అక్కడికి వెళ్ళడం గురించి చర్చకు వచ్చింది. 2017లో నరేంద్ర మోదీ అక్కడికి వెళ్ళడానికి ఎప్స్టైన్ ఫైల్స్లో ఉన్న రెఫరెన్స్కు సంబంధం ఉంది. ఓకే. సో ఇక్కడ మన దేశంలో ఇప్పుడు అక్కడ అనేక మంది రాజీనామాలు చేశారు, ఆఖరికి తాజాగా బిల్ గేట్స్ కూడా క్షమాపణలు చెప్పాడు. కానీ మన దేశంలో ఏ మంత్రులు ఎవరేం విచారం వెలిబుచ్చడము అది ఒక అంశంగానే మనం తీసుకోవాలి. సో ఇలాంటి సమయంలో ఈ షాడో ఆఫ్ ఎప్స్టైన్ టేప్స్ అన్నది కూడా దీని వెనుక ఒకటి ఉంది. మరి దీన్ని ఎలా ముగిస్తారు? ఇక వెళ్ళారు కాబట్టి ఎట్లాగూ ఘనంగా ఇజ్రాయెల్ని అయితే మనం వదులుకోం. అంతవరకు ఇజ్రాయెల్ను, ట్రంప్ను మోదీ వదులుకునే ప్రశ్న అయితే లేదు. కానీ దాని ఫాలోఅవుట్, దాని ప్రభావం భారతదేశం మీద ఎలా ఉంటుంది, ఇతర దేశాలతో మన సంబంధాల మీద ఎలా ఉంటుంది అన్నది. ఎందుకు అంటే ఇది ఒక లాస్ట్ పాయింట్ చెప్తానని, ఇరాన్ విదేశాంగ మంత్రి నిన్న ఆందోళన వెలిబుచ్చాడు. ఏమనంటే భారతదేశానికి మేలు చేయడం కోసమే ఇరాన్లో చాబహార్ అనే రేవును ప్రత్యేకించి అభివృద్ధి చేస్తామని మన మధ్య ఒప్పందం కుదిరింది. కానీ తాజాగా నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్లో చాబహార్ రేవుకు ఒక్క పైసా కూడా కేటాయించలేదు. సో దీని మీద ఇరాన్ మేము కొంచెం నిరుత్సాహపడ్డాం, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కదా, పెద్ద మాటలు వాడలేదు. కానీ వీఆర్ డిసప్పాయింటెడ్ దట్ ఇండియాస్ లేటెస్ట్ బడ్జెట్ కంప్లీట్లీ ఇగ్నోర్డ్ చాబహార్ పోర్ట్ అని దాంట్లో కామెంట్ చేశారు. అంటే మనం క్రమంగా ఇతర దేశాలకు, ఇప్పుడు చైనాతో మన సంబంధాలైనా, రష్యాతో మన సంబంధాలైనా ఈ ప్రభావం పడే అవకాశం చాలా ఉంది. బట్ మోడీ డిసైడెడ్ టు సెయిల్ విత్ ఇజ్రాయెల్.
థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలుగు పోలీస్ స్టేషన్ 9 న్యూస్.